గిడ ఒక్కసారి అయితే మీరు మంచిగా చూడుల్లా. గిడ నా వీడియోనైతే ప్లే చేస్తున్నా. ప్లే చేస్తుంటే గిది చూడుల్లి మనకి ఎట్లా వస్తుంది అంటే కింద క్యాప్షన్స్‌నైతే ఒకసారైతే మంచిగా గమనించిల్లు. హిందీలో క్యాప్షన్స్ వస్తున్నాయి. అగో హిందీలోనే వస్తున్నాయి అని అనుకుంటున్నారా? మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే గా లాంగ్వేజ్‌లో మనం ఈ క్యాప్షన్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హిందీలో వచ్చినాయి కదా! నేను కావాలంటే ఇంగ్లీష్‌లో కూడా పెట్టుకోవచ్చు. హిందీలోనే కాకుండా అరబిక్ అంట, చైనీస్ అంట, ఫ్రెంచ్ అంట, జర్మనీ, ఇటలీ, జాపనీస్, కొరియా గిట్లే ఎన్ని లాంగ్వేజ్ కావాలంటే గన్ని లాంగ్వేజ్‌లలో నేను నా వీడియో యొక్క క్యాప్షన్స్‌ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్‌గా మనకి ప్లే అవుతాయి. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి మనకి క్యాప్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా! ఇక ఇంతకి ముచ్చట ఏంటంటే గిట్లా మనం క్యాప్షన్స్‌ని పెట్టుకోవడానికి ఎక్కువ సమయం మనకి కేటాయించాల్సిన అవసరం లేదు. గంటల తరబడి దీని దగ్గర కూర్చొని పాత్రాడు అట్లనే థర్డ్ పార్టీ యాప్‌కి సంబంధించిన ఏ ఒక్క యాప్‌తోని కూడా మనకి పని లేకుండా జస్ట్ ఒక్క నిమిషం మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినంటే ఒక్క నిమిషం కూడా పట్టది. ఒక వీడియోకి అన్ని లాంగ్వేజ్‌లలో సబ్‌టైటిల్ ఇవ్వడానికి మనకి 1 మినిట్ టైం కంటే తక్కువనే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క వీడియో. గట్లా మనము ఇప్పుడు అప్‌లోడ్ చేసే వాటికి ఇంతకు ముందుకున్న ఓల్డ్ వీడియోస్‌కి కూడా మనం జస్ట్ 1 మినిట్ లోపే మనము అన్ని లాంగ్వేజెస్‌లో మనం క్యాప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఎందుకు ఇచ్చుకోవాలంటే మీకు ఎరికే కదనులా ఇప్పుడు మన వీడియో ఉందనుకోండి. మన వీడియో కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే చూస్తారా? సరే వ్లాగ్ వీడియో అంటే మనం తెలుగు వాళ్ళు మాత్రమే చూస్తారనుకోండి. కానీ నాది టెక్ మీరు కొన్ని సార్లు నమ్మరు. మనకి చైనా నుంచెళ్ళి, ఆస్ట్రేలియా నుంచెళ్ళి అరబిక్ అని అంట, కొరియా అంట అసలు అర్థం కాని వేరే వేరే కంట్రీస్ నుంచెళ్ళి కూడా మనకి ప్రాబ్లమ్ ఉంది అనేసి మనకి వాట్సాప్‌లో మెసేజ్ చేయడము, ఇన్‌బాక్స్‌లో, ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని కాంటాక్ట్ అయితూ ఉంటారు. అంటే వాళ్ళకి కూడా మన ప్రాబ్లమ్ మనం చెప్పే ప్రాబ్లమ్ సొల్యూషన్ అర్థమైందనుకోండి, వాళ్ళు వీడియో చూసి సాల్వ్ చేసుకుంటారు కదా! మరి వాళ్ళకి కూడా అర్థం కావాలంటే ఎట్లా? నేనేమో మొత్తం ఇట్లా తెలుగులో మాట్లాడబడుతుని. గందుకోసమనే ఈ క్యాప్షన్స్ గనుక పెట్టుకున్నామనుకోండి, సరే వేరే కంట్రీల దాకా వదిలేసినా మన ఇండియాలోనే బొచ్చెడు లాంగ్వేజ్ ఉన్నాయి. తమిళ్ అని, కర్ణాటక అనేసి, హిందీ అని, ఇంగ్లీష్ అనేసి ఇట్లా మస్తు ఉన్నాయి కదా! గవాళ్ళకు కూడా అర్థం కావాలంటే ఈ క్యాప్షన్స్ పెట్టుకున్నామనుకోండి, నేను తెలుగులో మాట్లాడింది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం సెలెక్ట్ చేసుకున్న క్యాప్షన్స్‌ని బట్టి వాళ్ళు ఏది భాష కావాలనుకుంటే గా భాషలో క్యాప్షన్స్ కనబడితే వీడియోలో మనం ఏం చెప్పినాం అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఈజీగా మనకి వేరే దగ్గర నుంచెల్లి కూడా వ్యూస్ మంచిగా వస్తాయి. గట్లా వచ్చినాయి అనుకోండి మస్తుగా మనం పైసలైతే సంపాదించుకోవచ్చు. మీకు ఎరికేనో లేదో తెలవదు గానీ చాలా మంది మనం చెప్పే వీడియో లాంగ్వేజ్‌కి వాళ్ళకి అర్థం కాకనే వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు చాలా మంది. గప్పుడు మనకి వ్యూస్, ఇయర్నింగ్స్ తగ్గిపోయినట్టే కదా! గవన్నీ కూడా ఇప్పుడు మనం గ్రో చేసుకోవచ్చు. మరి ఇంత మంచి ముచ్చటనైతే మాత్రము వీడియోని మంచిగా చూడుల్లి. నేను ఈ విషయం తెలుసుకున్న తర్వాత స్వార్థంగా నేను ఒక్కదాన్నే సంపాదించుకోవాలని చూడలే కదా! నాతో పాటుగా ఎంతో మంది క్రియేటర్స్ ఉన్నారు. మీకు కూడా చెప్పాలని చెప్తున్నా. గందుకోసమని ఒక చిన్నగానైతే ఆశిస్తున్నా. ఏంటంటే మీ యూట్యూబ్ నుంచి అలా వచ్చే పేమెంట్ నాకేమి ఇయ్యమంటలేనులా. జస్ట్ ఈ వీడియోకైతే ఒక 100 లైక్ల వరకైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నిజంగా మీకు నేను చెప్పే ప్రతిదీ మంచిగా మీకు యూజ్‌ఫుల్ అయితుందంటే వీడియోని లైక్ చేసి నేను అన్న టార్గెట్ కంప్లీట్ అయ్యేటట్టయితే నాకైతే హెల్ప్ చేయండి. ఇక మనమైతే డైరెక్ట్‌గా చూడైతే మాత్రము మనము ఇట్లా ఏ లాంగ్వేజ్‌కైనా సరే క్యాప్షన్స్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అవ్వాలి అనంటే ఫస్ట్ మీరు వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలిలా. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే చేస్తలేను. అప్‌లోడింగ్ అయిపోయింది కాబట్టి మీకు నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇప్పుడు మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత అది 100% పూర్తి అయింది అన్న తర్వాతనే మనకి ఎండ్ కార్డ్స్, ఐ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోమని ఒక ఆప్షన్ వస్తది. దాని పైనే మనకి ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని సీసీ అని కనబడుతుంది మనకి క్యాప్షన్స్ అని. దాని మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇంటూ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయడం వల్ల ఏమైతది అంటే మనం ఏ లాంగ్వేజ్‌లో అయితే మాట్లాడుతున్నామో గదే లాంగ్వేజ్‌లో క్యాప్షన్స్ వచ్చేటట్టుగా అది ఓకే అయిపోతదన్నమాట. గట్లా ఓకే అయ్యేటట్టుగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఉంచుకొని పబ్లిక్ అని ఉంచుకోవాలి. గట్లా ఉంచుకున్న తర్వాత టోటల్‌గా వీడియో మొత్తం కూడా అప్‌లోడ్ అయిపోయింది. ఆ ఎండ్ కార్డ్స్ పెట్టుకున్నారు, ఐ కార్డ్స్ పెట్టుకున్నారు. దాన్ని అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి, పబ్లిక్‌లో పెట్టుకోండి. మీరు ఎట్లనైనా సెటప్ చేసుకోండి. ప్రైవేట్‌లో పెట్టుకున్నా ఓకే. అది టోటల్‌గానైతే అప్‌లోడ్ అయిపోయి ఉండాలి. గట్లా అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరేం చేయాలంటే దీనికోసము బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను క్రోమ్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈజీగా తర్వాత క్యాప్షన్స్ వస్తున్నాయి అనేది తెలియాలి కాబట్టి ఇక్కడ ఒక థంబ్‌నెయిల్‌తోనైతే వీడియో కనబడుతుంది కదా! 1960 కాలం నాటి పాపులర్ ఫుడ్ అనేది అయితే ఒకటి చూపిస్తుంది కదా! ఇక ఇప్పుడు ఈ వీడియోకు మనము ఆటోమేటిక్ ఆల్ లాంగ్వేజెస్‌లో మనం క్యాప్షన్ వచ్చేటట్టుగా మాత్రం దీన్ని సెటప్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి మనము ఈ వీడియో మీద మనం క్లిక్ చేసుకోవాలి. వీడియో మీద నేనైతే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా ఎడిట్ ఆప్షన్ దగ్గరికి అయితే ఇది వచ్చేస్తది.
వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ సైడ్కి ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి సి అనే దాని పైన, సి కాదు దానిపైన ఒక బాక్స్ లా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి వీడియో లాంగ్వేజ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనము వీడియో లాంగ్వేజ్ దగ్గర సబ్ టైటిల్స్ ఇవ్వడానికి అయితే వచ్చేసింది. ఇక్కడ వీడియో సబ్ టైటిల్స్ అని మనకైతే కనబడుతుంది. ఇది హిందీ ఉంది, కింద నేను మాట్లాడే తెలుగు వీడియో లాంగ్వేజ్ అని చూపిస్తుంది, తెలుగు ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని చూపిస్తుంది. సో మనం ఏం చేయాలి, కింద యాడ్ ఏ లాంగ్వేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ కావాలి, సో ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంగ్లీష్లో కూడా టైప్స్ ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్ అని, యునైటెడ్ కింగ్డమ్ అని, ఐర్లాండ్, ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా అని మనకి డిఫరెంట్ ఉన్నాయి. సో చాలా వరకు మనకి యూకే ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను యూకే ఇంగ్లీష్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్ టైటిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి పెన్సిల్ సింబల్ అని ఉంటుంది. ఇట్లా పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ అనే ఆప్షన్ అయితే మనకి హైలైట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకి పైననేమో మనం మాట్లాడిన తెలుగు వస్తుంటే అది మనకి ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోయి అది కూడా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మనకి ఇక్కడ చూపిస్తుంది. నేను ఏ సెంటెన్స్ ఎన్ని సెకండ్స్ దగ్గర మాట్లాడిందో అన్ని సెకండ్స్ దగ్గర ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి మనకి క్యాప్షన్స్ అనేది ఇంగ్లీష్లో చూపిస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మొత్తం టోటల్గా చెక్ చేసుకోండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ సైడ్కి మనకి వీడియో కూడా కనిపిస్తుంది కదా, వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేస్తే చూడండి ఇక్కడ మనకి మోస్ట్ పాపులర్ మీన్స్ అనుకుంటూ మనకి ఇక్కడ నేను ఏదైతే తెలుగులో మాట్లాడినో అది మనకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మనకి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని రాలేదు అని అనుకోండి, దానికి కూడా ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఆ సింపుల్ ట్రిక్ని మీరు ఫాలో అయ్యాలనుకోండి, ఏ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నా ఆటోమేటిక్ అని చూపిస్తుంది. సో దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే, నేను వేరే వీడియోని సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు 2 గంటల్లోనే వరంగల్ నుంచి వెళ్ళి మేము ఉప్పల్ వరకు వచ్చేసినాం అని ఒక వీడియో అయితే కనబడుతుంది కదా. సో ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా, ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ క్యాప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. అంటే మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామో అదే లాంగ్వేజ్లో కింద సబ్ టైటిల్ క్యాప్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. అది తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ని మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని ఓకే చేసుకోవాలి. అది ఓకే చేసుకోకపోతే ఇది రాదు, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనకి ఎనీ లాంగ్వేజ్కి ఆటోమేటిక్ క్యాప్షన్ అనేది రావాలంటే ఇప్పుడు నేను వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్ కనేసాను. సైడ్ కన్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను, సబ్ టైటిల్స్ క్లిక్ చేసుకున్నాక ఇది ఓన్లీ వీడియో లాంగ్వేజ్ అని ఉంది, అలాగే తెలుగు ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని మాత్రమే ఉంది. వేరే లాంగ్వేజ్ ఏది కూడా లేదు. ఇలా ఓన్లీ ఏ లాంగ్వేజ్ లేనప్పుడు మనం యాడ్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఇక్కడ మనకి లాంగ్వేజెస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని హిందీకి పెట్టేసుకున్నాము, హిందీని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత సబ్ టైటిల్స్ అన్నాము, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసినాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ అని మనకి చూపిస్తుంది. ఒకవేళ మీకు చూపించలేదు అని అంటే మీరేం చేయాలి అని అంటే, మనకి ఇక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ హైలైట్ అవ్వలేదు అని అంటే అక్కడ మీకు ఏముంటుంది, అప్లోడ్ ఫైల్ను టైప్ మాన్యువల్ అని ఉంటుంది. అంటే దాన్ని ఫైల్గా క్రియేట్ చేసి ఇక్కడ మనం అప్లోడ్ చేస్తే మనం మాట్లాడిన వర్డ్కి ఆ ట్రాన్స్లేటెడ్ మనం ఏ లాంగ్వేజ్ అయితే ఫైల్ సెలెక్ట్ చేసుకున్నామో అది ఆటోమేటిక్గా వస్తుంది. లేదంటే ఇప్పుడు మాన్యువల్గా మనం టైప్ చేయాలంటే ఇక్కడ ప్లే చేసుకుంటూ మనం టైప్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇక ఒక రోజు ఒక వీడియోకి టైం పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అట్లా మనకి ఎక్కువ టైం అనేది పడుతుంది. అలా కాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ అనేది మనకి హైలైట్ కావాలి అని అంటే ఇక్కడ మన తెలుగు ఆటోమేటిక్ లాంగ్వేజ్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్ క్యాప్షన్స్ మనం మాట్లాడిన తెలుగు ఉంది కదా, ఆ తెలుగులో సెకండ్స్కి మనం ఏమేమి మాట్లాడినామో అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇది చూపిస్తుంది కదా, దీన్ని ఇక్కడ మనము పబ్లిష్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు నేను హిందీ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోగానే ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ అనేది ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది హైలైట్ అయిపోతుంది. హైలైట్ అయిపోయింది కదా, మనం ఏం చేయాలి, మనం టైప్ చేసుడు ఫైల్ క్రియేట్ చేసుడు గంటల పని. కానీ ఇక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ అనేది హైలైట్ అయింది అనుకోండి, 30-40 సెకండ్స్లోనే బొచ్చడి లాంగ్వేజెస్ మన వీడియోకి క్యాప్షన్ వచ్చేలాగా మనం సెటప్ చేసుకోవచ్చు. ఎట్లా, ఆటోమేటిక్ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి పైన తెలుగు చూపిస్తే దాని మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా హిందీలో మనకి కనబడుతుంది. ఏం చేయాలి, ఇక్కడ హిందీలో మొత్తం కనబడ్డదా లేదా, మీకు పర్ఫెక్ట్గా హిందీ వచ్చారంటే ఇక్కడ మొత్తం కూడా చదువుకుంటూ పోయినారు అనుకోండి, బరాబర్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఇక్కడ
పబ్లిష్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా హిందీ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు హిందీ సెలెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో దగ్గరనైతే మనము ప్లే చేద్దాము. నేను నా ఛానల్ దగ్గరికి అయితే వచ్చేసిన, వీడియోస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్నా. జర వీడియో దొరకాలంటే టైం పడుతుంది, ఆవుల్ని దొరికింది. 2 గంటలనే హైదరాబాద్ నుంచి వెళ్ళి చేరుకున్నాము అనేది ఉంది కదా, ఈ వీడియోకే కదా ఇందాక మనం క్యాప్షన్స్ చేంజ్ చేసింది. ఇప్పుడు వీడియోని నేను ప్లే చేస్తున్నా. ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి నా తెలుగు మాత్రమే వస్తుంది. అరే ఇందాక నేను హిందీ సెలెక్ట్ చేసుకున్నా కదా, మరి ఇక్కడ తెలుగులోనే వస్తుంది అని అంటే ఇక్కడ మనకి క్యాప్షన్స్ అనేది ఉంది కదా, ఈ క్యాప్షన్స్ కొంతమందికి ఆఫ్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఆన్ చేసుకోవాలి చూసేవాళ్ళు. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి క్యాప్షన్స్ అనే దగ్గర చూడండి, మనకి హిందీ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది హిందీ లాంగ్వేజ్ కూడా ఇక్కడ మనకి ప్లే అయిపోతుంది. మనం ఏం మాట్లాడితే అది ఇక్కడ హిందీలో వచ్చేస్తుంది. అలా కాకుండా ఇంకా వేరే కూడా కావాలంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కూడా కావాలనుకోండి, కానీ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేయలే, అయినా కూడా మనం ఇంగ్లీష్లో ప్లే అయ్యేటట్టుగా చేయొచ్చు. ఎట్లా అంటే సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనము క్యాప్షన్స్ అన్నాం కదా, కింద మనకు ఆటోమేటిక్ ట్రాన్స్లేటర్ ఉంది దీని మీద. సో ఇప్పుడు మనకి ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని క్యాప్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటో ట్రాన్స్లేట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినాం, ఇక్కడ మనకి ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. ఇందాక మనం ఓన్లీ హిందీ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసింది. కానీ ఇందాక ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు వేరే వేరే కంట్రీలో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో అట్లా కూడా మనకి వచ్చేస్తుంది. ఆ వీడియోకి అయితే నేను ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా, కానీ అన్ని లాంగ్వేజ్ వచ్చింది. ఇది హిందీ సెలెక్ట్ చేసుకున్నా, ఇంగ్లీష్ మాత్రమే వచ్చింది. అట్లా కాకుండా ఇంకా మనకి వేరే లాంగ్వేజ్లో కూడా కావాలి అంటే ఏముందిలే, యాజ్ ఈజ్గా మనం ఇదే ఆప్షన్ దగ్గరికి వచ్చి యాడ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఫుల్ లాంగ్వేజ్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే అంతే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఈ భాషలన్నీ మనకైతే అర్థం కావాలనుకోండి, బట్ మనం చెప్పే టెక్ వేరే వాళ్ళకు కూడా అందాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలంటే ఈజీగా మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ మనకి స్పానిష్ అని ఉంది, స్పానిష్ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇట్లనే క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్ ట్రాన్స్లేట్ అనాలి, ఇక్కడ పబ్లిష్ అనాలి గంతే. దీని తర్వాత మన క్యాప్షన్స్ దగ్గర పోయినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ నేను ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇగో ఎడిట్ సింబల్ మీద సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని క్యాప్షన్స్ అన్నాక ఇక్కడ మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న స్పానిష్ లాంగ్వేజ్ కూడా వస్తుంది. అట్లా మనము ఎన్ని లాంగ్వేజ్ కావాలంటే అన్ని లాంగ్వేజ్ విత్ ఇన్ సెకండ్స్లలో మనం సెలెక్ట్ చేసుకొని మనం వీడియోని అయితే ఓకే చేసుకున్నాం అనుకోండి, ఎవరికి మన వీడియో అందినా మన ఈ భాష అర్థం కాకపోయినా క్యాప్షన్స్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతాయి కాబట్టి ఎవరికి అందినా కూడా మన వ్యూస్ మిస్ కాకుండా మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు కాబట్టి మన ఛానల్ అయితే మాత్రం మస్తు గ్రో అవుతుంది. ఇట్లా ఈజీగా చేసుకోండి. కొన్ని వీడియోస్కి ఆటోమేటిక్గా వేరే లాంగ్వేజ్ కూడా చూపిస్తున్నాయి, కొన్నిటికి మాత్రము చూపించట్లేదు. ఇందాక ఫస్ట్ వీడియోకి చూపించాను కదా, దానికి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క కంట్రీ లాంగ్వేజ్ అయితే మనకి కనిపించేసింది, వచ్చేస్తూనే ఉండే. చూడండి, అర్థమైంది కదా. అలా ఒక్క నిమిషంలో మనం బొచ్చడని వీడియోలకి అయితే క్యాప్షన్స్ ఎన్ని లాంగ్వేజ్లో కావాలంటే అన్ని లాంగ్వేజ్లను అయితే మనం సెలెక్ట్ చేసుకొని మన వీడియోకి మంచి రేటింగ్ ఉండేలాగా వేరే వాళ్ళు చూసినప్పుడు మన వీడియోని స్కిప్ చేయకుండా ఉండేటట్టుగానైతే మనం మంచి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మరి మస్తు ఉంది కదా, లేట్ చేసుడు ఎందుకులా, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ఎన్ని లాంగ్వేజ్ కావాలంటే అన్ని లాంగ్వేజ్ని అయితే మీరైతే మంచిగా యాడ్ చేసుకోండి. సరే కానీ లైక్ చేయడం అయితే మర్చిపోలేదు కదా, అస్సలే మర్చిపోకండి.